శ్రీ మహాగణాధిపతి నమః. జ్యోతిర్వాస్తు వాస్తు 13వ భాగం. వ్యాపార వాస్తు వ్యాపార విషయాల్లో వాస్తు శాస్త్రం చూసే విషయం మీద మనం మాట్లాడుకుంటున్నాం. మనకి షాపులు తీసుకునేటప్పుడు ఇక్కడ యజమాని కూర్చునే స్థలం, కౌంటర్ విషయం మీద చాలా పొరపాటు సందర్భాలు నడుస్తున్నాయి అనే విషయంలో తూర్పు ఫేస్ షాప్ వాటి గురించి మాట్లాడుకున్నాం. ఉత్తరం వేసు చిల్లర కొట్టు, కిరాణా కొట్టు, ఫ్యాన్సీ కొట్టు, బట్టల కొట్టు ఇవన్నీ కూడా ఇదే మాదిరిగా ఉత్తర వాయువ్యంలో యజమాని సీటు వేసి కూర్చుంటే అటు వచ్చేవాళ్ళని వెళ్ళేవాళ్ళని పలకరించవచ్చు. అదే కనుక ఒక కాంప్లెక్స్ అయితే అతను కనబడడం మూలంగా వచ్చేవాడికి వెళ్ళేవాడికి మొహమాటం కొద్దైనా కొంతమంది లోపల పిలిచే అవకాశం ఉంటుంది. అతను కనుక వెళ్ళి నేర్తిలో కూర్చుంటే గుమాస్తాల అజమాయిషి ముందు వైపు ఉంటూ ఉంటుంది, వీడికి కనపడేదేముండదు. ఇట్లాంటి సందర్భాల గురించి మాట్లాడుకుంటూ తూర్పు షాప్కి ఏదైతే చెప్పినామో అవి ఉత్తర షాప్ కూడా అమలు జరుగుతూ ఉంటాయి. ఇక వాయువ్యంలో కూర్చొని అవ్వదు. ఎవరు ఎన్ని చెప్పినా ఇవాళ టెక్నికల్ వర్క్గా ఇవాళ మీరు షాపింగ్ కాంప్లెక్స్లో చూస్తే నైరుతిలోనే యజమాని కూర్చోవాలి అనే మాటను కనుక బాగా బలంగా తీసుకుని వెళ్తే ఉత్తరం ఫేస్ షాప్ వాడికి, తూర్పు ఫేస్ షాప్ వాడికి అది కుదరని సందర్భంగా ఖచ్చితంగా ఉత్తరం వాడు వాయువులోనే కూర్చుంటున్నాడు, తూర్పు వాడు ఆగ్నేయంలోనే కూర్చుంటున్నాడు. ఇది గమనించుకోవచ్చు. లేకపోతే వ్యాపారం నడవదు. వ్యాపారాన్ని వాడు అభివృద్ధి చేయలేడు. అలా కూర్చున్నప్పుడు గుమాస్తాలు ఆటోమేటిక్గా పై ఎత్తులోనే కూర్చుంటున్నారు. కాబట్టి అలా కూర్చుని కూడా వ్యాపారం బాగా అభివృద్ధిలోకి తీసుకొచ్చిన షాపులు మీకు బాగా కనబడుతూ ఉంటాయి. ఏదో ఒక నైరుతిలో కూర్చోవడం అనేది దక్షిణం ఫేస్ షాప్ వాడికి, పడమర ఫేస్ షాప్ వాడికి మాత్రమే చెల్లుబాటు అవుతాయి తప్పితే మిగతా అందరికీ కూడా చెల్లుబాటు కావు. ఇది గమనించుకోవచ్చు. ఇక మీరు షాపు తీసుకునేటప్పుడు ఆయా కాంప్లెక్స్లలో మీరు గమనించాల్సిన మరొక విశేషం ఉంది. ఏమిటో తెలుసా? అది కొన్ని షాపుల్లో కింద షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసి పైన ఇళ్ళు కడుతూ ఉంటారు. చాలా కూలంకషంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే దక్షిణ పక్కన సందు కింద శాస్త్ర ప్రకారంగా చూపించి మరి చదరబడుగు పెరుగుతున్న కొద్దీ కూడా అద్దె ఎక్కువ వస్తున్న ఉద్దేశంతో దక్షిణ సందునో పడమర సందునో లోపలికి కలిపేస్తారు. కలుపుకోండి, మీ ఇష్టం. కానీ ఆ పైన ఉన్నటువంటి లెటర్లు, బాత్రూమ్లు, వాటికి సంబంధించిన పైప్ లైన్లు షాపులోంచి దింపుతూ ఉంటారు, షాపులోంచి వెళ్తూ ఉంటాయి. అవి వారికోస్ వెయిన్స్ రోగం ఉన్నవాడి యొక్క కాళ్ళ మీద నరాలు కనబడుతున్నట్టుగా కనబడుతూ ఉంటాయి. వ్యాపార స్థలం అనేది అంగుళం అంగుళం, అణువణువు ప్రతిదీ కూడా లక్ష్మీప్రదం అనేది గుర్తుపెట్టుకోండి. కారణం ఏమిటి? నీ దగ్గర ఉండాల్సిన డబ్బు వస్తు రూపంలో అక్కడ ఉంటుంది. ఒక ఎలక్ట్రానిక్స్ షాప్కి వెళ్ళాం, ఎలక్ట్రానిక్స్ షాపులో మరి ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా అక్కడ డిస్ప్లేలో ఉన్నాయి. అది ఆ షాపు యజమానికి లక్ష్మి. అదే ఆ సరుకు అమ్మితేనే వాడికి డబ్బు వస్తుంది. అలాగే పప్పుల మార్కెట్ ఉంది, పప్పుల బస్తాల రూపంలో ఉన్నాయి, అది లక్ష్మే. వాడి సరుకు లక్ష్మి రూపంలో అక్కడ ఉంది. కాబట్టి వ్యాపార స్థలం అనేది నువ్వు తీసుకుని వ్యాపారం పెట్టుకుని సరుకు దింపుకొని నువ్వు కూర్చుని నీ గుమాస్తాలు కూర్చుని భోజనానికి ఏర్పాటు చేసుకుని ప్రతి ఐటెం కూడా అదంతా కూడా నీకు లక్ష్మి. కాబట్టి ఆ ప్రాంతం మీద కింద పైన ఆ పైన కూడా ఎక్కడ లెటర్లు రాకూడదు, లెటర్లు పైపులు రాకూడదు. ఇది బాగా గమనించుకోండి. ఇవాళ మా లాంటి వాళ్ళు దాన్ని గట్టిగా చెప్తే కనుక అవతల వాళ్ళు హర్ట్ అవుతున్నారు. ఓనర్స్ ఏమన్నా ఎట్టా చెప్తారండి, తప్పనిసరి పరిస్థితిలో పడమర సందు కలిపాం, లెటర్న్ బైబిల్ కింద దిగినాయి, నువ్వు అది చెప్పు. కానీ వాడు బాగుండాలి, వ్యాపారస్తుడు. వాడు లక్షల పెట్టుబడి పెట్టి నన్ను నమ్ముకుని సరుకులు దింపాడు. అలాగా ఆ షాపుల్లో మరి ఆ సందులు కలపడం మూలంగా ఇది ఒక సమస్య ఒకటి వస్తుంది. రెండోది, కింద షాపు పెట్టి పైన ఇల్లు కడుతున్నారు, నివాస గృహాలు. లక్ష్మి మీద నీ లక్ష్మీదేవి అంటే ఇంకా సరుకు అంతా కూడా లక్ష్మీదేవే. కానీ కౌంటర్ మీద, ఈ కౌంటర్ మీద బెడ్రూమ్ కానీ, కౌంటర్ మీద కిచెన్ కానీ, కౌంటర్ మీద లెట్రిన్ కానీ వస్తే వ్యాపారం అభివృద్ధిలోకి రాదు. ఒక డైనింగ్ ఏరియా రావచ్చు, ఒక హాల్ ఏరియా రావచ్చు, ఒక వరండా ఏరియా రావచ్చు. కానీ ఈ కిచెన్, బెడ్రూమ్, టాయిలెట్ రాకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో బెడ్రూమ్ వచ్చినా పర్లేదు, కానీ ఆ యొక్క మన కౌంటర్ మీద ఈ యొక్క కిచెను, టాయిలెట్ కనుక వచ్చినాయంటే ఆ వ్యాపారాలు భ్రష్టు పడిపోతాయి. కొంతమంది ఏం చేస్తుంటారంటే కారిడార్ల మీద టాయిలెట్లు కట్టుకుంటూ ఉంటారు. అది కరెక్ట్గా కింద మన షట్టర్, ఎంట్రన్స్ షట్టర్ ఉంటుంది,
ఆ షట్టర్ పై ఎత్తులో లెటర్లు ఉంటాయి. కొన్నిసార్లు ఆ షట్టర్ పైన ఆ లెటర్ పైపులు ఇట్లా వెళ్తూ ఉంటాయి. దాని కింద నుంచి మనం దూరం వెళ్ళాలి. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. మరి మన షట్టర్ లక్ష్మీప్రదం అండి. అందుకోసమే దానికి పసుపు రాసి బొట్టు పెట్టి దానికి అలంకరేసి మామిడి బండ కట్టేది. మరి దాని మీద లెటర్లు వెళ్తుంటే నువ్వు కూర్చుని చూంటే నీ నెత్తి మీద లెటర్ని పెట్టుకుని కింద లక్ష్మీదేవిని పెడితే ఆవిడకి అక్కడ లెటర్ కింద కూర్చోవలసిన అవసరం లక్ష్మీదేవికి ఉంటుందా? ఉండదు. కాబట్టి మీరు షాపు తీసుకునేటప్పుడు ఈ షాపుని చూసేటప్పుడే మీరు ఖచ్చితంగా 4 మూలలు కరెక్ట్గా ఉన్నాయి లేదా చూస్తూ, దాంతోపాటుగా మన షాప్కి ఫేసింగ్ పైన లెటర్లు రాకుండా ఉన్నాయో లేదా చూసుకోండి. కింద షాపు పైన ఇళ్ళు ఉన్న చోట, అపార్ట్మెంట్లు కొన్ని చోట కింద షాపింగ్ కాంప్లెక్స్ కట్టి పైన అపార్ట్మెంట్లు కడుతుంటారు. వాడి పైపులు కరెక్ట్గా మన కౌంటర్ ద్వారం నుంచి వెళ్తూ ఉంటాయి. మీరు ఎన్ని చేసినా అభివృద్ధి రాదు. ఇది గమనించుకోవాలి. అట్ ద సేమ్ టైం అడిషనల్గా మరొక విషయం ఉంది ఇక్కడ. మన కౌంటర్ మీద కూడా టాయిలెట్ రాకుండా చూసుకోవాలి. ఒకవేళ పడమర ఫేస్ వాడు ఉన్నాడు, వాడు నైరుతిలో ఏదైనా కూర్చుని కౌంటర్ పెట్టుకుని అక్కడ వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటాడు. పైన లెటర్ని వచ్చింది అనుకుందాం, ఇంకేముంది, లక్ష్మీదేవి అక్కడ లెటర్ కింద కూర్చోదు. ఆవిడ అక్కడికి రాదు. ఆ కౌంటర్లో క్యాష్ రావడం అంటే జరిగే పని కాదు. కాబట్టి ఇక్కడ వ్యాపార స్థలం తీసుకునేటప్పుడు అది షాపింగ్ కాంప్లెక్స్ అయితే కింద నుంచి పెద్ద, కానీ షాపులే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా కింద షాపులు పైన అపార్ట్మెంట్లు, కింద షాపులు పైన ఇండిపెండెంట్ హౌస్లు ఉన్నప్పుడు ఈ లెట్రిన్ బాత్రూమ్లు అనేవి మన కౌంటర్లు, క్యాష్ కౌంటర్ల మీద ప్రధానంగా రాకుండా ఉండేట్టు చూసుకోవాలి. అసలు జనరల్గా మన షాప్ ఏరియా మీద రాకుండా ఉంటే ఇంకా మంచిది. కారణం అంటే క్యాష్ కౌంటర్లో లక్ష్మీదేవి లక్ష్మీ ధన రూపంగా వచ్చి కూర్చుంటూ ఉంటుంది. కానీ మరి లోపల సరుకంతా కూడా మీకు ధనమైనే, ఇది ఒకటి సమస్య. బ్యాంకులకి సంబంధించి, చిట్ ఫండ్స్కి సంబంధించి, ఫైనాన్స్ సంబంధించి మనం కనుక అద్దెలకిస్తే అందులో వాళ్ళు క్యాష్ ట్రాన్సాక్షన్ కోసం చెప్పి చెస్ట్ ఒక రూమ్ కట్టుకుంటారు. ఆ రూమ్ మీద పడక గది రాకూడదు. కింద మనం బీరువా పెట్టిన పైన పడుకుంటామా? ఏమంటే మధ్యలో స్లాబ్ ఉంది కదా అని కొత్తగా ప్రశ్న వేస్తున్నారు ఈ మధ్యన చాలామంది. వాళ్ళు తెలివిగలవాళ్ళైనట్టు, ఈ సిద్ధాంతి పిచ్చివాడైనట్టుగా వాళ్ళు గొప్పగా పైన స్లాబ్ ఉంది కదండి అడ్డంగా, లెటర్ని కడితే స్లాబ్ మీద కడుతున్నావు. నువ్వు కట్టడానికే ముందు స్లాబ్ ఉంది. స్లాబ్ లేకుండా లెటర్ని కట్టవు. పైన స్లాబ్ పైన కట్టేటప్పుడు అంత బుర్ర తక్కువగా అడగట్ల సిద్ధాంతి. ఇవాళ వంటిళ్ళు కడుతున్నారు, కింద పైన లెటర్లు కట్టేస్తున్నారు. కింద వంటిళ్ళు పైన లెటర్లు కట్టిన చోట ప్రతి చోట దరిద్రమే. కింద లెటర్ను పైన వంటిళ్ళు కట్టిన చోట దరిద్రమే. అందుకోసమే ఇల్లు కట్టేటప్పుడు కూడా కింద ఒక 3 బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ పోర్షన్గా మార్చిన, కింద డబుల్ బెడ్రూమ్ పోర్షన్ పైన 3 బెడ్రూమ్గా మార్చిన, ఏ ఫ్లోర్కు ఆ ఫ్లోర్ వాస్తు బాగుంటుంది. కానీ కింద గోడలు పైకి, పై గోడలు కిందకి పోటై ఆ ఇళ్లలో నివాసం ఉన్న వాళ్ళకి వాస్తురీత్యా అనారోగ్యాలు వచ్చి, సమస్యలు వచ్చి బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. అది గమనించుకోవాలి. అలాగే ఈ కింద వంటిల్లు పైన టాయిలెట్, కింద టాయిలెట్ పైన వంటిల్లు పెట్టిన చోటు కూడా ఆరోగ్య సమస్యలు తప్పనిసరిగా ఉంటాయి, తినే యోగం లేకుండా. రామాయణం చెప్తూ, రామాయణకి కొన్ని సంధాన కథలు చెప్తూ దశరథ మహారాజు ఒకసారి ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తున్నట్ట. కింద పంటలు పండి ధాన్యాన్ని కుప్పగా పోసి ఒక చోట అట్టి పెట్టారట. ఆకాశ మార్గంలో ఆయన వెళ్తున్న చోట ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఆకాశంలో ఆయన రథం కింద ఉన్నటువంటి అన్నపూర్ణ మీదుగా అట్లా వెళ్ళింటే ఆవిడ ఆగ్రహం వచ్చిందా, కొన్నాళ్ళ పాటు పంటలు పండలేదట. అది చెప్తారు ఒక ఉపమానానికి. అది నిజంగా జరిగిన కథో తెలియదు. కానీ అంటే ఏమిటి, ఆ అన్నపూర్ణ మీద కూడా అట్లా ప్రయాణం చేయబట్టే ఆ రాజ్యంలో కరువు కాటకాలు వచ్చినాయని చెప్పారంటే, అసలు మనం ధాన్య నిల్వలు చేసినా, ధనం నిల్వలు చేసినా వాటి మీద బెడ్రూమ్లు కట్టుకోవచ్చా? అందుకోసమే కింద బ్యాంకులకి అతికిచ్చిన, కింద గోల్డ్ షాపులకు అతికిచ్చిన, ఫైనాన్స్ వాళ్ళకి అతికిచ్చిన, వాళ్ళ ఖజానా ఎక్కడ పెట్టుకుంటున్నారో దాని మీద బెడ్రూమ్ రాకుండా, టాయిలెట్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మనకి ఎంతో ఉంది. ఇది గమనించుకోవాల్సిన పరిస్థితి ఆ ఇల్లు కట్టేవాడికే. కట్టిన తర్వాత వచ్చే ప్రమాదాలకి ఎవరు సమాధానం చెప్పేది? ఎవ్వరు సమాధానం చెప్పడం రారు. ఇంకా అనుభవించేవాడికే దానికి విలువ తెలుస్తూ ఉంటాయి. కాబట్టి అదొక గమనిక బాగా చూసుకోవాలి. ఇక నేను కుబేర స్థానం మీద 12వ ఎపిసోడ్లో చెప్పా. కుబేర స్థానం, ఇంద్రస్థానం. కాబట్టి దీన్ని బట్టి కౌంటర్ ఎక్కడ పెట్టుకోవాలో మీరే నిర్ణయం చేసుకోండి. యజమాని ఎక్కడ కూర్చోవాలో మీరే నిర్ణయం చేసుకోండి. ఇవాళ సమాజంలో ప్రతివాడు చెప్తున్నాడు నైరుతి అనే మాట ఎంత దారుణమైన మాట చూసుకోండి. ప్రాక్టికల్గా తూర్పు ఫేస్ వాడు, ఉత్తరం ఫేస్ వాడు, కిరాణా కొట్టువాడు, నైరుతిలో కూర్చుంటే మెడికల్ షాప్ వాడు, వీళ్ళందరికీ కూడా సాగుతుందా అనే విషయాన్ని గమనించుకోండి.
మెడికల్ షాప్ ఉంది, నైరుతిలో యజమాని కూర్చుంటే ఉత్తర పక్కన కౌంటర్లోకి వచ్చిన వాడికి ఏమండి అనాసిన్ ట్యాబ్లెట్ ఉందా, లేదు అంటాడు గుమాస్తా. ఉందని చెప్తే వాడు వెళ్ళి తీసుకురావాలి, వాడికి శ్రమ, వాడు వెళ్ళిపోతాడు. ఇక్కడ యజమానికి మొత్తం అంతా తిరుగు క్షవరం. ఎవరు చెప్పారయ్యా ఆ వాస్తుదంది గారు నన్ను నైరుతిలో కూర్చోమన్నాడు, ఎందుకు కూర్చోమన్నాడయ్యా, అది కుబేర స్థానంట, ఓనర్ అక్కడే కూర్చోవాలంటే యజమాని స్థానంట. అయిపోయింది, వ్యాపారం భ్రష్టు, కొద్ది రోజులు మూసేసుకోవడమే. ఇట్లా రెగ్యులర్గా చిన్న చిట్కా వస్తువులు ఫలిస్తే కానీ వీడి వ్యాపారంలో రూపాయి తయారవదు. ఈ గుమాస్తాలకి అంత బాధ్యత ఉండదు. పైగా వాళ్ళ మనకి వస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఉంటూ కూడా మీకు తెలుసు కదా, ఇవాళ ప్రతి షాపులోనూ లేబర్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు కదా 10 ఏళ్ళగా. ఇలాంటి సందర్భంలో వాడికి పని చెప్పి పంపించాలంటే కూడా యజమాని వెనకాల కూర్చోవాలా, దగ్గరలో కూర్చోవాలా వచ్చే కస్టమర్కి, అది మీరే గమనించుకోవాలి. బాధ్యత మీదే ఎక్కువైతే మీ షాప్కి వ్యాపారం రేజింగ్ బాగుంటుంది. బాధ్యత ఏదో కూలి పనికి మొక్కుగా చేసేవాడి మీద ఉంటే వాడు చేస్తే వస్తుంది, లేకపోతే లేదు, వాడి మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యాల్లో నైరుతిలోనే యజమాని కూర్చోవాలనే మాట చాలా తప్పు మాట. కాదండి మాకు బాగా ఫీలింగ్ ఉంది అంటే కనుక నైరుతిలో బల్ల వేసుకోండి, దాని మీద మీరే కూర్చుంటూ ఉండండి. కానీ రెగ్యులర్గా కస్టమర్కి దగ్గరలో వెళ్ళేందుకు వీలుగా ఏర్పాటు చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఈ బరువు అనే మాటను తీసుకుంటే మాత్రం ప్లైవుడ్, గ్లాస్, ఐరన్ ఇట్లాంటి పెద్ద పెద్ద బరువులు ఉన్నటువంటి వ్యాపార స్థలాల్లో నిజంగా మీరు నైరుతిలో కూర్చుంటే బరువు నైరుతిలో వేయాల్సి వస్తే మీకు దానికి పోలిక సరిపోదు. కాబట్టి మీరు నైరుతిలో కూర్చుంటే కుదరదు. కాబట్టి ఎప్పుడూ కూడా వ్యాపార ధర్మంలో బరువు మన ముందు వేసుకుని వెనకాల కూర్చుని వ్యాపారం చేయడం అనేది వ్యాపార ధర్మం కాదు. సరుకు వెనకేసుకుని మనం ముందు కూర్చుని కొంత సరుకు డిస్ప్లేలో పెట్టి వ్యాపారం చేయడం అనేది వ్యాపార ధర్మం. దానికి తగ్గట్టుగానే షాపులు అరేంజ్ చేసుకోవాలి. ఇంకా ఇండస్ట్రీస్లోకి వెళ్ళామనుకోండి, ఇండస్ట్రీస్లోకి వెళ్తే ఇక్కడ మిషనరీలోకి ముడి సరుకు వేసే విధానం, అవుట్పుట్ బయటకు వచ్చే విధానం, ఈ రెండింటికి కూడా ఒక నియమం ఉంది. ముడి సరుకు దక్షిణ పక్క నుంచి కానీ పడమర పక్క నుంచి కానీ మిషన్లో పోస్తే ఉత్తరముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ అవుట్పుట్ బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటే ఫైనల్ ఫినిషింగ్ గూడ్స్, దాంతో అది వ్యాపారానికి ఇండస్ట్రీని కరెక్ట్గా పెట్టినట్టుగా మన వాళ్ళు భావన చెప్తూ ఉంటారు. ఇక్కడ మరి ఆ ప్రాసెసింగ్ అంతా సైక్లిక్ ఆర్డర్లో జరుగుతుంది కాబట్టి, అంటే క్రమబద్ధంలో జరుగుతుంది కాబట్టి అనే ఉద్దేశంతో ఆ మాటలు చెప్పారు. ఇదే రీతిగా మరి వ్యాపార స్థలంలో సెంటర్లో మిషనరీస్ బిగించేసుకొని ముడి సరుకు దానికి దక్షిణ పక్కన కానీ దానికి పడమర పక్కన కానీ దిగేలాగా చేసుకుని అక్కడి నుంచి మిషన్లోకి ముడి సరుకు పడి ప్రాసెసింగ్ జరిగి అవుట్పుట్ రావడం అనేది తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ వచ్చినప్పుడు ఎట్లా భావన చేస్తామో అలాగే ఈ ఫినిషింగ్ గూడ్స్ని తీసుకొచ్చి తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ పెట్టి అక్కడి నుంచి బయటికి పంపించడం అనేది ఒక ట్రాన్సాక్షన్కి సంబంధించి ఈ సైక్లిక్ ఆర్డర్ని ఇండస్ట్రీస్లో పెడుతూ ఉంటారు. ఇక ఇండస్ట్రీస్లో బాయిలర్స్, అగ్ని, ఇది ఆగ్నేయంలోనే ఉండాలి. హోటల్ బిజినెస్ వాళ్ళు ఒకవేళ దక్షిణం ఫేస్ కానీ తూర్పు ఫేస్ కానీ కుదిరితే ఎంట్రన్స్లో పొయ్యి పెడితే వ్యాపారం సాగదు, అంటే వాళ్ళకి టెక్నికల్గా వ్యాపారం ఇబ్బంది అవుతుంది అని భావన చేస్తుంటారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇండస్ట్రీస్లో బాయిలర్ ఆగ్నేయంలో ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో హోటల్స్లో ఆగ్నేయ మూల మాత్రమే, కేవలం ఆగ్నేయ మూల మాత్రమే మరి పొయ్యి ఉండాలి. ఇది గమనించుకొని ఆ యొక్క హోటల్స్ని నిర్మాణం చేసుకునేటప్పుడు అలాగే ఆ యొక్క ఇండస్ట్రీస్ నిర్మాణం చేసినప్పుడు బాయిలర్కి ప్రత్యేకమైన స్థానాన్ని ప్రజలు. ఏమండి బాయిలర్ గొట్టం బాగా పైకి వెళ్ళిపోతుంది కదా, వెళ్ళని అది డొల్లేగా, దాంతో ఎత్తునే లెక్క ఎవరు చూసుకోమన్నారు? కాదండి నాకు ఇంకా ఫీలింగ్గా ఉంది. ఓకే, నైరుతిలో ట్యాంక్ కట్టుకుని దాని మీద గొట్టం పెట్టుకో, నువ్వు కూడా అక్కడ కూడా పెట్టి, రెండు బ్యాలెన్స్ అవుతాయి. అంతేగాని ఆగ్నేయంలో బాయిలర్ లేకుండా ఆగ్నేయంలో గొట్టం లేకుండా వ్యాపార స్థలాల్లో ఏర్పాటు చేయకూడదు. ఇండస్ట్రీస్లో షాపులో షట్టర్లు పెడుతూ ఉంటాం. షట్టర్లు పెట్టేటప్పుడు ఒక ప్రత్యేకమైన నియమం ఉంది. దానికి షాప్కి షట్టర్కి రెండు వైపులా కట్టలు కడతాం కదా, దక్షిణం పక్కన పెద్ద గట్ట, ఉత్తర పక్కన చిన్న గట్ట ఉండాలి. అలాగే ఒకవేళ పడమర ఫేస్ షాప్, దానికి కూడా అంతే. పడమర వైపు తీసినప్పుడు నైరుతిలో పెద్ద గట్ట, ఆ షట్టర్కి ఉత్తరంలో చిన్న గట్ట కట్టాలి. అలాగే దక్షిణం ఫేస్కి నైరుతిలో పెద్ద గట్ట, ఆగ్నేయంలో చిన్న గట్ట. అంటే షట్టర్ నిలబడడానికి సిమెంట్ దిమ్మ కడతాం కదా, కట్ట అంటే సిమెంట్ దిమ్మ. ఉత్తరం ఫేస్కి కూడా వాయువ్యంలో పెద్ద సైజు కట్ట అంటే పెద్ద సైజు సిమెంట్ దిమ్మ,
ఉత్తర పక్కన చిన్న సైజు సిమెంట్ దిమ్మ కట్టాలి. షాపుల్లో కౌంటర్స్ పెడతాం. ఏమిటవి? మన బట్టలు అయితే బట్టలు పెట్టడానికి, లేకపోతే ఫ్యాన్సీ అయితే ఫ్యాన్సీ ఐటమ్ పెట్టడానికి వీటికి అలమరలు కడుతూ ఉంటాం. అవి 7 అరలు రాకూడదు, 3 అరలు రాకూడదు. అట్లా కట్టిన షాపుల్లో వ్యాపారం పెద్ద రైజింగ్ లేదని ఇది ఎక్కడ రాసి లేదు, కానీ పెద్దల దగ్గర నుంచి వచ్చినటువంటి వాదన. 7 అరలు, అలాగే అట్లాంటి ర్యాకులు 7 పెట్టినా సరే, ఒక్కొక్క ర్యాక్కి 7 అరలు పెట్టినా సరే అక్కడ వ్యాపారం సరిగా సాగట్లేదయ్యా అనేటువంటి మాటని మనవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే 3 అరలు పెట్టినా, 3 ర్యాకులు పెట్టినా కానీ వ్యాపార స్థలాల్లో వ్యాపారం బాగా సాగట్లేదు అనేటువంటి మాటని అనుభవం మీద పెద్దలు చెప్పారు. ఇవి ఎక్కడ రాసిలేవు, పెద్దలు అనుభవం మీద తీసుకొచ్చి చెప్పిన మాటలు. కాబట్టి దీన్ని కొంచెం సెంటిమెంట్గా తీసుకుని మనం కూడా ఎప్పుడైనా చెప్పాల్సి వస్తే 7 అరలు లేకపోతే 8 అరలు పెట్టుకుంటే నష్టమే ఉంది. 8 అరలు, 6 అరలు అట్లా పెట్టుకుని వెళ్ళిపోదాం. అలాగే 5 ర్యాక్లో, 6 ర్యాక్లో పెట్టుకుని వెళ్దాం. 7 ర్యాక్ పెట్టాల్సిన అవసరమే ఉంది. అటువంటి నియమాన్ని ఒకదాన్ని పాటించాలి. అలాగే ద్వారం మరి ముందుకు వచ్చేటప్పుడు షట్టర్కి కట్టాక లోపల మరి షట్టర్ అంతా ఓపెనింగ్ ఎక్కలేదనుకుని మళ్ళీ గ్లాస్ పార్టీషన్ వేసి లోపలికి వెళ్ళడానికి చిన్న ద్వారం పెడుతుంటారు. ఈ షాపుల్లో ఒక్కొక్క షాపుకి ఒక్కొక్క ద్వారమే ఉంటుంది. మరి ఇళ్లల్లో మనం ఏమండి 2 ద్వారాలు ఉండొచ్చా, 4 ద్వారాలు ఉండొచ్చా, 6 ద్వారాలు ఉండొచ్చా, కానీ 3 ద్వారాలు ఉండకూడదు, 5 ద్వారాలు ఉండకూడదు అనుకుంటున్నామే, 1 ద్వారం ఉండకూడదని. ఇక్కడ ఎట్లా అమలవుతుంది అంటే ఆ అమలు పనికొస్తుంది, తప్పేం లేదు, శుభ్రంగా తీసుకోవచ్చు. అలాగే మరి ఏదైనా కార్పొరేట్ ఆఫీసులు ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఈ కార్పొరేట్ ఆఫీసులు అయినా సరే ఇవాళ మీరు చూసుకోవాల్సింది లిఫ్టు, అలాగే మెట్లు. వీటి మూలంగా మీకు పైన షాప్ యొక్క ఓరియంటేషను చతురస్రంగా కానీ దీర్ఘచతురస్రం కానీ, అంటే స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్స్లో వస్తుందా, లేకపోతే వాటి యొక్క ప్రభావం చెడుతోందా అనేటువంటి అంశాన్ని మీరు బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకోకపోతే కనుక ఇబ్బందికరం, ప్రమాదకరం అయ్యే అవకాశం వస్తుంది. ఇక ఇండస్ట్రీస్కి వచ్చాక అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ వేరేగా ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ బ్లాక్ వేరేగా ఉంటుంది. కాదు, అడ్మినిస్ట్రేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకే చోట పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇందాక గతంలో మనం అనుకున్నామే నైరుతిలో యజమాని కూర్చోవాలని, మీకు అవకాశం ఉంటే అట్లా కూర్చోవచ్చు. ఆ అడ్మినిస్ట్రేషన్ మొత్తం సపరేట్ చేసినప్పుడు పడమర వైపు కానీ అందులో దక్షిణ వైపు కానీ యజమాని కూర్చుని అతనికి సక్సెసివ్గా ఉత్తర దిశలోకి, తూర్పు దిశలోకి మిగతా అసిస్టెంట్స్ అందరూ రావడం, మేనేజర్సు, సూపర్వైజర్సు, అకౌంటెంట్స్, కంప్యూటర్ ఆపరేటర్లు, వీళ్ళందరూ కూడా వరుస క్రమంలో మరి ఉత్తరానికి కానీ తూర్పు కానీ రావచ్చు. ఈ నియమాన్ని తీసుకెళ్ళి బట్టల కొట్లల్లో, ఐరన్ కొట్లల్లో, మరి లేకపోతే సిమెంట్ కొట్లల్లో, కిరాణా కొట్లల్లో అమలు చేస్తే వాళ్ళు మార్కెట్లో రెగ్యులర్గా వచ్చిపోయేటువంటి ఆ యొక్క కస్టమర్స్కి దూరం అయిపోయే అవకాశం వస్తుంది, పలకరింపులు తగ్గే అవకాశం వస్తుంది, వ్యాపారం తగ్గే అవకాశం వస్తుంది. ఏదో బట్టల కొట్లో ఏజెన్సీ ఉందనుకోండి, ఏజెన్సీ వాడు నైరుతిలో యజమాని కూర్చోవచ్చు, తప్పలేదు. రెగ్యులర్ బట్టల కొట్లో దూరంగా కూర్చుంటే అవ్వదు, కాబట్టి బయట కూర్చోవడమే తప్పదు. కాబట్టి ఒక సూత్రాన్ని తీసుకెళ్ళి అన్ని చోట్ల అమలు చేస్తారంటే కనుక, అన్ని వ్యాపారాలకు అమలు చేస్తారంటే వాడి వ్యాపారం భ్రష్టు పట్టే అవకాశం వస్తుంది. అఫీషియల్గా అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ వేరేగా ఉన్న చోట ప్రతి చోట కూడా నైరుతిలో బాస్ కూర్చోంటే దానికి సక్సెస్గా మిగతా వాళ్ళని కూర్చోబెట్టచ్చు. ఏమండి తూర్పు ఉత్తర దిశల్లో బాస్ కూర్చోకూడదా? ఖచ్చితంగా కూర్చోవచ్చు, నష్టమేం లేదు. ఇందాక చెప్పారు కదండి 12వ ఎపిసోడ్లో మనకి తూర్పుకి ఇంద్రుడు అధిపతి, కాబట్టి ఇంద్రస్థానంలో యజమాని కూర్చుంటే సక్సెస్ రేట్ 100%గా ఉంటుంది, సమస్య లేదు. కానీ ఆ మాటను మేము చెప్పినా వాళ్ళు ఎవరు వినరు, వాళ్ళు ఎవరికి కూడా రుచించదు, అది అవసరం లేని మాటగా అనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం శాస్త్రీయంగా ప్రూవ్ చేసినా ఈయనకి బాగా ఎక్కువైపోయింది ఆ పైత్యం, మనం అక్కర్లేదని చెప్తున్నాడు, సమాజం అంతా ఓ పక్కకు వెళ్తుంటే ఈయన ఒక్కడే కొత్త రకంగా చెప్తున్నాడు అని అంటారు. కాబట్టి ఆ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కూడా మీకు అవకాశం ఉంటే మన యొక్క ఈ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లోనే తూర్పు దిశలో కానీ ఉత్తర దిశలో కానీ ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో నైరుతిలో యజమాని కూర్చోబెట్టుకోవచ్చు కావాలంటే కనుక. అలాంటప్పుడు ఇంకా సక్సెస్ రేట్ బాగా ఉండే అవకాశం వస్తుంది, ఇది గమనించుకోవచ్చు. అలాగే మెజనైర్స్ వేస్తూ ఉంటారు షాపుల్లో. ఆ మెజనైర్స్ మెట్లెక్కి పైకి వెళ్ళడానికి దానికి సంబంధించిన మెట్లు కూడా తూర్పుగా దిగేట్టుగా కానీ ఉత్తరంగా దిగేట్టుగా కానీ పెట్టుకోవాలి. దాని మూలంగా మీకు ఇబ్బంది లేకుండా నడుస్తూ ఉంటుంది. అలాగే దేవుడి మందిరాలు ఎప్పుడు కూడా మరి ఈశాన్యంలో పెట్టాలి. ఇక్కడ మీరు ఒక ఆఫీసు, కౌంటరు, క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగేటువంటి కౌంటర్లు పెట్టినప్పుడు కొన్ని నియమాలు పాటించడం చాలా అవసరం. ఆ షాపులో కౌంటర్లో మీరు చెప్పులు వేసి కూర్చోవద్దు. వ్యాపారస్తులందరూ కూడా గమనించుకోండి. మీ వ్యాపారస్తులు బాగుంటేనే మీరు కట్టే ట్యాక్స్ మూలంగా గవర్నమెంట్ పథకాలు పెరిగితేనే ప్రజలు సుఖంగా బతికేది. పరోక్షంగా ప్రత్యక్షంగా ఇవాళ వ్యాపారస్తులే
మూల స్తంభం ప్రతి ప్రభుత్వానికి. ప్రభుత్వం అది గుర్తిస్తుందో లేదా మాకు అనవసరం, మేము గుర్తించాం, మీరు బాగుంటే మేము బాగుంటాం. కాబట్టి వ్యాపారస్తులు బాగుండాలనే ఉద్దేశంతోనే మీకు కొన్ని ధర్మాలు కూడా ఇక్కడ చెప్పదలిచాం. ఏమిటయ్యా అవి అంటే, మీరు మీ యొక్క క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగేటువంటి ఈ యొక్క కౌంటర్లో చెప్పులు వేసి కూర్చుని కాళ్ళతో వాటిని తనుతూ ఉండదు. రెండోది, స్నానం చేయకుండా కౌంటర్లో కూర్చోవద్దు, అశుచిగా కౌంటర్లో కూర్చోవద్దు, నిద్రమత్తుతో కౌంటర్లో కూర్చోవద్దు. కొంతమంది మధ్యాహ్నం పూట ఇంటికి వెళ్ళి భోజనం చేసి సంసార జీవితం గడిపి స్నానం చేయకుండా వచ్చి కౌంటర్లో కూర్చుంటూ ఉంటారు. అది చాలా తప్పు. దాని మూలంగా వ్యాపారాలు దెబ్బతింటాయి. వ్యాపారం తల్లి లాంటిది. మీ ద్వారా 10 మందికి ఉపయోగపడేటువంటి శ్రేయోదాయకమైన సంస్థ అది. మీరు బాగుండాలి కాబట్టి అక్కడ మీరు శుచిగా ఉండాలి. వ్యాపార స్థలంలో ఎప్పుడు కూడా పొరపాటును కూడా పిచ్చి పనులు ఏం చేయొద్దు, అశ్లీలమైన పనులు చేయొద్దు. వాటి మూలంగా మీకు వ్యాపారం దెబ్బతింటుంది. అలాగే వ్యాపార స్థలంలో మీరు ఎవరైనా వస్తే అతిథి వచ్చాడు లేకపోతే కస్టమర్ వచ్చాడని చెప్పి కూల్ డ్రింకో కాఫీయో టీయో ఆఫర్ ఇస్తారు. మీరు ఇట్లా కూర్చొని వ్యాపారం చేస్తూ ఉంటారు. వాడు కాఫీ తాగి దాని మీద ఎంగిల్ గ్లాస్ పెడతాడు, కింద మహాలక్ష్మి పైన ఎంగిల్ గ్లాస్. అవి చాలా ప్రమాదం. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ కానీ మీ యొక్క కస్టమర్స్ కానీ ఎవరైనా వస్తే వాళ్ళకి కాఫీయో టీయో ఆఫర్ వస్తే ఇంకో బల్ల పెట్టి ఆ బల్ల మీద కూర్చొని తాగి వెళ్ళేట్టుగా ఏర్పాటు చేసుకోండి. అంతేగాని క్యాష్ కౌంటర్ను మాత్రం పవిత్ర దైవంగా భావించి అక్కడ కూర్చోవడం అలవాటు చేసుకోండి. పొద్దున్నే నిద్రలేస్తే మగవాడు స్నానం చేయకుండా బయటికి రాకూడదు. స్నానం చేయకుండా బయటకు వెళ్తే ఇంకో స్నానం చేయకుండా బయటకు వచ్చిన వాడు తగిలితే వీళ్ళ దరిద్రం వాళ్ళకి, వాళ్ళ దరిద్రం వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అవి వాళ్ళు చెప్తే ఈయన చాదస్తంగా చెప్తున్నారు. ఏముంది, ఒక చెంబుడు నీళ్ళు పోసుకుని బయటికి వాకింగ్ వెళ్ళండి, నష్టమేముంది. అంతేగాని స్నానం చేయని వాడిని తగలద్దు. మీ షాపుకు వచ్చేటువంటి మీ యొక్క గుమాస్తాలను కూడా స్నానం చేసే లోపల రండి రా అబ్బాయి అని చెప్తూ ఉండండి. స్నానం చేయకుండా లోపల రావద్దని చెప్పండి. అలాగే మీ దగ్గర పనిచేసేటువంటి గుమాస్తాలని ప్రేమ ఆప్యాయతలతో చూడడం అనేది బాగా అలవాటు చేసుకున్నది. ఇది ప్రత్యక్ష పరోక్షాల్లో ఇది అవసరమైన అంశం. శాస్త్రమే కానీ దీన్ని ఇంకా గౌరవించాలి. వేదం కూడా పని వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా చూడమని చెప్పింది. అసలు పని వాళ్ళకి ఎంగిలి కంచాలు ఇవ్వడం అనేది లేదండి మన శాస్త్రంలో, తప్పని కూడా చెప్పారు. మన వాళ్ళకి పొగరెక్కి తిన్న కంచాలు డైరెక్ట్గా అట్లా పని వాళ్ళకి ఇస్తున్నారు. కట్టుకున్న బట్టలు వెంటనే తడిపేయమని స్నానం చేసేటప్పుడు, అంతేగాని విడిచిన కూడా అట్లా అట్టే పెట్టొద్దని. ఆ తడిపిన తర్వాతే పని మనిషికి ఇచ్చి అమ్మాయి ఉతికించుకోమని చెప్పి, కానీ మన వాళ్ళు విడిచిన కూడా డైరెక్ట్గా అట్లా ఇస్తున్నారు. తప్పులు మనం చేస్తున్నాం. శాస్త్రం చాలా గౌరవంగా పని వాళ్ళని కూడా గౌరవించమని చెప్పింది. ప్రత్యక్ష పరోక్షాలు అంట్లతో వాళ్ళు బట్టలు ఉతికే వాళ్ళకు కూడా ఉన్నతమైన స్థానం ఇస్తుంది. వాళ్ళు కూడా మనం విడిచిన కూడా ముట్టుకోకూడదు, వాళ్ళకి దరిద్రమే అది. వాళ్ళని కూడా అంత గౌరవంగా చూస్తుంది. అలాగే శాస్త్రంలో చాలా మంచి విశేషాలు చెప్పుకుంటూ వచ్చారు. ఆ కోణంలోనే మన దగ్గర పనిచేసేటువంటి గుమాస్తాలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మనకుంది. పురుడు మైల ఇట్లాంటివి వచ్చినప్పుడు బయట విడిగా కూర్చుని ట్రాన్సాక్షన్ చేయడం, లేకపోతే అయిపోయిన తర్వాత పసుపు నీళ్ళు చల్లించడం షాప్ అంతా కూడా. ఇక తినుబండరాలు తినేసేసి ఆ ఎంగిల్ చేతితో క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడం కూడా మంచిది కాదు. ఇవన్నీ కూడా కొన్ని తెలుసుకోవాలి. ఈ మధ్యన చాలామంది షాపులో రెస్ట్ తీసుకోవడం కోసం చెప్పేసి ఒక దివాన్ కాట్ వేసుకోవడం మొదలెట్టారు. అది అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లోనూ కాదు, షాప్లోనూ కాదు, విడిగా చిన్న పర్సనల్గా రూమ్ కట్టుకుని అందులో పడుకోవడానికి అలవాటు పడండి. కానీ నిద్ర వస్తువులు సంబంధించినవి, నిద్రపోవడానికి వాడిన వస్తువులు వ్యాపార స్థలంలో ఉండడం మూలంగా వ్యాపారానికి రైజింగ్ రాదు. ఇది సెంటిమెంటల్గా చెప్తున్నటువంటి మాటలు. ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళు మనకు పెద్దల దగ్గర నుంచి అంశాలు. ఇవన్నీ ప్రతి షాపులోనూ పూర్వం శుక్రవారం నాడు మహాలక్ష్మి పూజ చేస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ రోజున బ్రాహ్మణికి గుర్తునే డబ్బులు ఇస్తున్నామనే భావన కలిగి అవి మానేశారు. అందరూ ప్రతి శుక్రవారం కూడా మహాలక్ష్మి పూజ షాపులో చేయించుకోవడం మంచిది. బ్రాహ్మణికి పూజ చేసినందుకు ఏదో డబ్బులు ఇస్తామని చెప్పి దాని మూలంగా డబ్బులు పోతున్నాయని బాధపడద్దు. పూజకు కావాల్సిన సామాగ్రి మీరే స్వయంగా తెచ్చుకోండి. గుమాస్తాల చేత కూడా తెప్పించద్దు, పంతులు గారి చేత తెప్పించద్దు. అగరబత్తి, హారతి కర్పూరం, ఒక కొబ్బరికాయ అవి మీరు స్వయంగా తీసుకొచ్చుకుంటే మంచి వస్తువులు తీసుకొచ్చి అక్కడ పూజకి వాడుకునే అవకాశం వస్తుంది. అలాగా మీరు పూజలు చేయించుకోండి. తద్వారా మీ యొక్క వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆ తర్వాత మరి మీరు షాపులు తీసేటప్పుడు, షాపులు మూసేటప్పుడు వీటికి సంబంధించి దిష్టి సంబంధమైన అంశాలను కూడా ఇక్కడ మీరు చూసుకుంటే మంచిది. ఈ యొక్క నరఘోష అనేటువంటి విషయం మీద నేను ఆల్రెడీ గతంలో ఒక ఎపిసోడ్ చేస్తున్నాను. అది వింటే మీకు ఇదే సహస్ర మీడియా ద్వారా ఆ నరఘోష సంబంధించిన అంశం కూడా వచ్చింది. దాన్ని వింటే మీకు పూర్తి పరిజ్ఞానం కలుగుతుంది. వ్యాపారస్తులందరూ కూడా సుఖంగా ఉండి మీరు బాగా వ్యాపారం చేసుకుని చక్కగా ఉండాలి. నిజంగా చెప్పాలి అంటే వ్యాపారస్తులను చూస్తే జాలి వేస్తూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? వ్యాపారస్తుడు
కష్టపడి ఎంతోమందికి జీవనోపాధి కలిగిస్తున్నాడు. ఒక ఇండస్ట్రీలో కానీ, ఒక వ్యాపారంలో కానీ, చిన్న షాప్లో కానీ అతని దగ్గర ఆధారపడి జీవనం చేసే వాళ్ళకి జీవనోపాధిని ఇస్తున్నాడు. గవర్నమెంట్ ఇవ్వాల్సిన ఉద్యోగాలని వ్యాపారస్తులు ఇస్తున్నా ఇవాళ రోజున గవర్నమెంట్ ట్యాక్స్ కడుతూ గవర్నమెంట్కి భయపడుతున్నారు. ఆఫీసర్స్ వస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంటుందో మీ అందరూ తెలిసిందే, నేను ప్రత్యేకంగా చెప్పక్కలే. వాళ్ళకి భయపడుతున్నారు. గుమాస్తాలు పనిచేస్తూ ఉంటారు, వాడేమైనా మానేస్తాడేమో భయపడుతూ ఉంటాడు, వాడికి జీతం ఇస్తావు. మరి వాడిని ఏమైనా తిరిగితే వెళ్ళి వాళ్ళ గుమాస్తాలు వాళ్ళ యొక్క యాజిటేషను ఎలా ఉంటుందో మీ అందరూ తెలిసిన విషయమే. ఇలా అన్నింటికీ భయపడుతూ అందరికీ ఉపయోగపడేటువంటి వ్యాపారస్తులు అందరికీ భయపడుతూ బతుకుతున్నటువంటి ఈ సమాజంలో కనీసం మీరు చేస్తున్నటువంటి పరిశ్రమ, మీరు పెట్టుబడి పెట్టిన దానికి లాభం వస్తే, సుఖంగా ఉంటే, మీరు మీ ద్వారా ఇంకా అభివృద్ధి జరిగితే దేశం పురోభివృద్ధిలోకి వెళ్తుంది. ల్యాండ్ లేబర్ క్యాపిటల్ ఆర్గనైజేషన్ అనే ఎకనామిక్స్లో పాఠం వస్తుంది. ల్యాండ్కి రెంట్లు రావాలి, లేబర్కి వేజెస్ రావాలి, క్యాపిటల్కి మరి దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ రావాలి, ఆర్గనైజేషన్కి ప్రాఫిట్స్ రావాలి. ఈ నాలుగిట్లో ఇవాళ కొన్ని సోర్సెస్ వదులుకుంటున్నారు. ఇవాళ కనీసం అద్దెలు, ప్రాఫిట్స్, పెట్టుబడికి సంబంధించిన ఇంట్రెస్ట్లు వీటిని లెక్కేసుకుంటే పెట్టుబడికి సంబంధించిన ఇంట్రెస్ట్ని మర్చిపోయి వ్యాపారం చేసే స్థాయిలో దిగజారిపోయారు వాళ్ళ వ్యాపారస్తులు. మళ్ళీ మీరు బాగా ఉండాలి, ఈ వాస్తును వాడుకోవాలి. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. క్రమంలో మిగతా అంశాలను కూడా ప్రస్తావన చేసుకుంటూ వస్తాను. స్వస్తి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.